పూర్తిగా వింటే నాకే కష్టం, నేనే బాధపడుతున్నాను అని అనుకునే వాళ్ళకి కాస్త మనశ్శాంతి ఇస్తుందేమో అని నా ప్రయత్నం. కష్టం ఎవరైనా సరే ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఒకరి కష్టం ఇంకొకళ్ళు అనుభవించలేరు. మనతో ఎవరూ రారు, ఉండరు. రావాలని ఆశించకు. అలా ఆశిస్తే అత్యాశ మిగులుతుంది. ఏదైనా మనకి చెప్పి జరగదు, చెప్పి రాదు. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేస్తేనే, చెయ్యగలిగితేనే జీవితం. కొన్ని మనం తప్పించుకోవాలి అని అనుకున్నా తప్పించుకోలేం. అలాంటప్పుడు ఏడుస్తూ భరించే కంటే నవ్వుతూ నటిస్తూ అయినా భరించేస్తే ఏదో ఒక రోజు ఆ బాధకి భయం వేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇది నిజం. తట్టుకోలేనంత బాధ, ఎగిసపడే అలల్లా వచ్చే కన్నీళ్ళు, ఇవే మనిషిని ఉక్కులా చేస్తాయి. ఎప్పుడు నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీకంటా అద్భుతంగా ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. నిన్ను నువ్వే ప్యాక్ చేసుకోవాలి. నీకెవరూ ధైర్యం చెప్పరు. ఎవరైనా చెప్పే ధైర్యం కొంచెంసేపే, కానీ నీకు నువ్వు చెప్పుకునే ధైర్యం జీవితాంతం ఉంటుంది, జీవితంలో నిలబెడుతుంది. ప్రతిదీ సులభంగా లభించేస్తే మనకి నిర్లక్ష్యం ఎక్కువని, బహుశా ఆ భగవంతుడు ప్రతి దాన్ని సాధించటం కోసం కష్టాన్నే పెడతాడు. ఎందుకంటే కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. అది బంధమైన వస్తువైనా. ఎప్పటికీ నిరాశ చెందకు. అయ్యో నేను ఇది పొందలేకపోయాను అని బాధపడకు. జీవితంలో కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తే కోల్పోయినవి తిరిగొస్తాయా? నీకంటూ ఉన్న వాటి గురించి ఆలోచించు. ఇకపై నువ్వేదీ కోల్పోకుండా ఉంటావు. అనవసరంగా ఎవరిని విమర్శించకు. అలా విమర్శిస్తే మనశ్శాంతి ఉండదు. ఒక్కసారి అందరినీ ప్రేమించటం మొదలుపెట్టు. జీవితం అంతా ఎంత ఆనందంగా ఉంటుందో. అలా ప్రేమించేటప్పుడు వాళ్ళల్లో కన్నయ్యని చూడు. నీ ప్రేమ ఎప్పటికీ నిన్ను మోసం చెయ్యదు.